వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్లో మనం ఫ్లో చార్ట్ గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు సెషన్లో ఫ్లో చార్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి, దాంట్లో ఉన్న టైప్స్ని బట్టి ఫ్లో చార్ట్స్ ఎలా డిఫరెంట్ టైప్స్లో మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఫ్లో చార్ట్ అనేది కూడా ఈరోజు సెషన్లో చెప్పుకుందామండి. అయితే మనకి ఇక్కడ చూసారు కదా, ఫీచర్స్ ఆఫ్ ఫ్లో చార్ట్ అండి. ఫీచర్స్లో మనకి 3 టైప్స్ అనేవి ఉంటాయి: సీక్వెన్స్, డెసిషన్ అండ్ రిపిటేషన్ అనమాట. అయితే వీటి గురించి విడిగా చూద్దాం. చూడండి, ఫస్ట్ సీక్వెన్స్ అంటే మనకి ఏంటంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో మనం ఫ్లో చార్ట్ అనే దాన్ని డిజైన్ చేస్తామన్నమాట. ఇందులో ఒక సీక్వెన్స్గా జరుగుతుంది. నెక్స్ట్ డెసిషన్ అంటే సమ్ కండిషన్ అనేది మనం అక్కడ ఇస్తామన్నమాట, కండిషన్ అనేది వస్తుంది. రిపిటేషన్ అంటే ఏంటంటే మనకి లూప్ అనమాట, రిపీట్ అవుతూ ఉంటుంది ఫ్లో చార్ట్. హౌ మెనీ టైమ్స్ ద లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, ఎన్నిసార్లు మన లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, రిపీట్ అవ్వాలి అని చెప్పేసి మనం ఫ్లో చార్ట్లో ఇస్తామన్నమాట. ఇలా 3 డిఫరెంట్ టైప్స్లో మనం ఫ్లో చార్ట్ అనే దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ సీక్వెన్స్ అంటే మనకి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అయినా, లేదు అంటే సబ్ట్రాక్షన్ అన్నా, మల్టిప్లికేషన్ అన్నా, డివిజన్ అన్నా ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ ఆర్డర్లో మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చూసాం కదా, ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాము. ఫస్ట్ మనం ఏ ఫ్లో చార్ట్కి అయినా సరే స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ ఫ్లో లైన్ ఇస్తాము. నెక్స్ట్ ఇన్పుట్ ఏం తీసుకుంటాము అంటే 2 నెంబర్స్ తీసుకుంటాం కాబట్టి ఇన్పుట్ ఏ, బి అనేది తీసుకుంటాం. మళ్ళీ అనే ఒక వేరియబుల్ కూడా తీసుకుంటాం అనమాట, 3 వేరియబుల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 3 ఏమవ్వాలండి, ప్రాసెస్ అనేది జరగాలి కాబట్టి రెక్టాంగిల్ వేసుకుని ప్రాసెస్ మళ్ళీ ఏ ఇంటూ బి ఎంతైతే వచ్చిందో ఆ అవుట్పుట్ అనేది స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి అవుట్పుట్ మళ్ళీ పారాగ్రామ్ వేసుకుంటాము. ప్రింట్ మళ్ళీ అనమాట. మల్టిప్లికేషన్లో మనం ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది అక్కడ ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అయిపోయింది కదండి. నెక్స్ట్ స్టాప్ చేసేస్తాం. ఇదనమాట మల్టిప్లికేషన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనేది ఆల్రెడీ చూసాం కాబట్టి ఇక్కడ నేను మల్టిప్లికేషన్ ఇచ్చాను. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకే, సీక్వెన్స్లో వచ్చేసి ఒక పర్టికులర్ ఆర్డర్లో మనకి డేటా అనేది ఎగ్జిక్యూషన్ అవ్వడం అనమాట సీక్వెన్స్ అంటే. నెక్స్ట్ డెసిషన్ అంటే మనకి ఒక కండిషన్ అనేది ఉంటుంది కదండి. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఈక్వల్, నాట్ ఈక్వల్, లేదు అనుకుంటే ఈవెన్ ఆర్ ఆడ్ అనేవి ప్రింట్ చేయాలి అని చెప్పేదన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు. ఫస్ట్ వచ్చేసి మనం ఈవెన్ ఆర్ ఆడ్, ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్, ఒక నెంబర్ ఇస్తే మనకి ఈక్వల్ అయిందా లేదు అంటే నాట్ ఈక్వల్ అయిందా, 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ 2 నెంబర్స్ ఈక్వల్ అయినాయా నాట్ ఈక్వల్ అయినాయా అని చెప్పేదన్నమాట. అయితే ఇక్కడ కండిషన్ అనేది మనం చెక్ చేస్తాం కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేస్తాము, టెర్మినల్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్పుట్ అనేది తీసుకుంటాం, పారాగ్రామ్ వేస్తాము. ఇక్కడ ఇన్పుట్ ఏ, బి 2 ఇన్పుట్స్ అనేవి మనం తీసుకున్నాం, 2 నెంబర్స్ అనేవి తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినప్పటికి ఏంటంటే ఒక రాంబస్ వేస్తామంటే ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేయాలి మనకి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఈక్వల్ టు అనేది పెట్టాలండి. 2 ఈక్వలా కాదా అని చెక్ చేసే దాంట్లో మనకి ప్రోగ్రామింగ్లో 2 ఈక్వల్ టుస్ పెట్టాలి. ఒకవేళ ఇవి 2 ఈక్వల్ అయినాయి అనుకోండి, ప్రింట్ ఈక్వల్ అని ప్రింట్ అవుద్ది. లేదు మనం ఇచ్చిన ఇన్పుట్స్ 2 ఈక్వల్ అవ్వలేదు, 2 నెంబర్స్ ఈక్వల్ అవ్వలేదు అని అనుకోండి, మనకి ఏమని ప్రింట్ అవ్వాలి, నాట్ ఈక్వల్, 2 నెంబర్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. పారాగ్రామ్ ఇస్తాము, ప్రింట్ నాట్ ఈక్వల్, ఇలా అనమాట. మనకి ట్రూ అయితే ఒక కండిషన్ ఎగ్జిక్యూషన్ అవుతుంది, ఫాల్స్ అయితే ఒక కండిషన్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. ట్రూ అయితే ఈక్వల్ అని, ఫాల్స్ అయితే నాట్ ఈక్వల్ అని చెప్పేసి ఇలా మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసారు కదా, ఇవి 2 కండిషన్స్ తీసుకున్నాం కాబట్టి కనెక్టర్ చేస్తాం. ఆన్ పేజ్ కనెక్టర్ అండి ఇది. ఇక్కడ కనెక్ట్ చేసేసిన తర్వాత మనం ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోవాలి కాబట్టి టెర్మినేట్ చేసేస్తాం. ప్రాసెస్ని మనం టెర్మినేట్ చేసేస్తాం అంటే స్టాప్ చేసేస్తాం అనమాట. ఇదండి ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్. డెసిషన్లో మనం ఒక కండిషన్ అనేది ఇస్తాం. స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి.
నెక్స్ట్ ప్రాబ్లం చూసేద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఈవెన్ ఆర్ ఆడ్. ఒక నెంబర్ ఇస్తే అది ఈవెనా ఆడ్డా అని చెప్పేదే మనకి ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని చెప్పేసి. ఫస్ట్ మనం ఈవెన్ అంటే ఏం చెప్తాం, 2, 4, 6, 8 ఇప్పుడు 0 కూడా కదండి. ఆడ్ అంటే 1, 3, 5, 7 వీటి నెంబర్స్ని మనం ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పేసి అంటాం కదండి. అయితే మనకి ఒక నెంబర్ ఇస్తే ఈవెనా ఆడ్ అనేది ఎలా చెప్తాము, మనకి ఈవెన్ నెంబర్స్ అయితే ఈ నెంబర్స్ ఉండాలి, ఆడ్ నెంబర్స్ అయితే ఈ నెంబర్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తాం. ఫస్ట్ చూడండి, స్టార్ట్ చేస్తున్నాము ఫ్లో చార్ట్. నెక్స్ట్ ఇన్పుట్ అనేది తీసుకోవాలి కదా, ఇన్పుట్ తీసుకుంటాము. ఒక నెంబర్ తీసుకుంటాం, ఆ నెంబర్ అనేది ఈవెన్ ఆడ్డా కావాలి. మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇస్తాం, మనకి డివిజిబుల్ బై 2 అయితే ఏంటండి ఈవెన్ అనే కదా చెప్తాం. కాబట్టి ఇఫ్ A% ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, అంటే 2 టేబుల్లో మనకి క్యాన్సిల్ అయితే మనకు ఇన్పుట్ ఇచ్చిన నెంబర్ ఈక్వల్ టు 0 అయితే, రిమైండర్ 0 వస్తే అప్పుడు మనకు అది ఈవెన్ అని ప్రింట్ అవుద్ది అనమాట. ప్రింట్ ఈవెన్. లేదు మనకి రిమైండర్ అనేది 0 రాలేదు అంటే అప్పుడు ఇదేమవుతుంది, ఆడ్ నెంబరే అవుతుంది. అప్పుడు ప్రింట్ ఆడ్. అంటే మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది ఏ నెంబర్ అయినా సరే మనకి అది ఈవెన్ నెంబర్ అవుతుందండి. 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వకపోతే అది ఆడ్ నెంబర్. సేమ్ అదే కండిషన్ ఇస్తామన్నమాట. A% 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది. నెక్స్ట్ కండిషన్స్ రెండు కూడా ఆన్ పేస్ కనెక్టర్ చేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ అనే దాన్ని టెర్మినేట్ చేసేస్తాం, స్టాప్ చేసేస్తాం. ఓకే కదా. ఇలా ఈవెన్ ఆర్ ఆడ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫ్లో చార్ట్ని. ఇలా మనం ఈవెన్ ఆర్ ఆడ్కి ఫ్లో చార్ట్ అనేది ఇలా గీయాలి. నెక్స్ట్ రిపిటేషన్. ప్రింట్ 10 నెంబర్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్. అంటే మనం ఒక పర్టికులర్ నెంబర్ దగ్గర నుంచి తీసుకుని ఆ నెంబర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 10 నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి అనుకున్నామండి. లూప్ అనమాట. లూప్లో మనకి రిపీట్ అవుతూ ఉంటుంది, లూప్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుందామండి. స్టార్ట్ చేస్తాము, ఫస్ట్ ఫ్లో చార్ట్లో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి మనకి, అంటే నెంబర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ ఎక్కడ స్టాప్ అవ్వాలి అని చెప్పేసి కండిషన్. ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ అనేవి వేరియబుల్స్ అనేవి ఇస్తామన్నమాట. ఐ అని తీసుకుంటున్నానండి. ఇనీషియల్గా నాకు 1 నుండి స్టార్ట్ అవ్వాలి అండ్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, నెంబర్ వచ్చేసి 10తో నెంబర్ అనేది స్టాప్ అవ్వాలన్నమాట. ఇలా మనం 2 ఇన్పుట్స్ అనేవి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కండిషన్ తీసుకుంటామండి. ఇక్కడ కండిషన్ తీసుకుంటాం. ఏమని అంటే వైల్ I ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10n అనే కండిషన్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఉండండి. ప్రింట్ ఐ అనే దాన్ని ప్రింట్ చేస్తాం. మనం ఇచ్చిన కండిషన్ అనేది కరెక్ట్ అయితే ఐ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే మనం సెట్ చేస్తాం ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 అని సెట్ చేస్తాం. సారీ అండి, ఇక్కడ రెక్టాంగిల్ కదా గీయాలి, మన ప్రాసెస్ జరగాలి కాబట్టి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది సెట్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలి కండిషన్ అనేది. ఇది ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం 1 అనేది తీసుకున్నాం ఇనీషియల్గా. ఇక్కడ ఏమని ఇచ్చాం, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కదండి, సాటిస్ఫై అయింది. అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ 1. ఐలో ఎంత వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. 1 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ కిందకు వచ్చింది. ఇప్పుడు ఐ వాల్యూ అనేది ఎంతకి ఇంక్రీజ్ అవ్వాలి, I ఈజ్ ఈక్వల్ టు I+1 కింద ఇంక్రీజ్ అవ్వాలి. I+1 అంటే ఎంత, 2. నెక్స్ట్ ఈ 2 అనేది మళ్ళీ పైకి వెళ్తుందండి, ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. మళ్ళీ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ప్రింట్ ఐలో ఇప్పుడు 2 ఉంది కాబట్టి 2 అనేది మనకి ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ కిందకు వస్తుంది. ఇప్పుడు ఐ అనేది +1 అవ్వాలి. ఐలో 2 ఉంది కాబట్టి 2 + 1 = 3. మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయ్యిందా లేదా, అయ్యింది. సో 3 అనేదాన్ని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ కిందకు వస్తుంది. ఇలా మనకి 10 వరకు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ 11 నెంబర్ తీసుకుంది అనుకోండి, చూడండి ఇక్కడ కండిషన్ 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయ్యిందా అండి, మనకి కండిషన్ అనేది ట్రూ అయిందా,
అయిందా, ఫాల్స్ అయిపోయింది. సో ఇక్కడితో ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇది కండిషన్ అనేది మనం మళ్ళీ ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ నేను డేటా రాస్తాను, చూసుకోండి సరిగ్గా. స్టాప్ చేస్తాం. ఇలా మనం కండిషన్ అనేది ఇవ్వడం వల్ల మనకు చెక్ అయ్యి ప్రతిదీ కూడా 1 to 10 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఎక్స్ట్రా నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వండి. ఇదండి మన ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది. ట్రూ అయితే ఇలా వస్తుంది, ఫాల్స్ అయితే ఇలా వస్తుంది. ఇలా మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చాము. ఇప్పుడు అర్థమైంది కదండి. నెక్స్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ అనేది కూడా చూసేద్దాం. చూడండి, ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాం. ఇంక్రీజింగ్ అంటే i+1 రాసాము, డిక్రీజింగ్ అంటే i-1 అనమాట. ఇన్పుట్ ఏం తీసుకుంటాం, సేమ్ ఇందాకట్లానే మనం i ఏమో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10తో స్టార్ట్ అయితే n = 1, 1తో మనకి స్టాప్ అయిపోవాలి. డిక్రీజింగ్ ఆర్డర్ ఇచ్చాం చూడండి. మనం ఇక్కడ కూడా సేమ్ కండిషన్ ఇస్తాం, వైల్ ఇప్పుడు i మనకి >= n అవ్వాలి. నెక్స్ట్ ప్రింట్ i అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి i అనేది మనకి ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి సెట్ చేస్తాం, i = i-1 అని చెప్పి. ఫస్ట్ 10 తీసుకుంటాము, 10 - 1 అంటే 9 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 9 - 1 అలా అనమాట. ఇలా మనం మళ్ళీ పైకి పంపిస్తాం. ఇందాకట్లానే సేమ్ ఇక్కడ కూడా ప్రింట్ అవుద్ది అనమాట. ఇక్కడ అంతా వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత మొత్తం ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత స్టాప్ అయిపోతుంది అనమాట. ఇది ట్రూ కండిషను, ఇది ఫాల్స్ కండిషను. ఇలా డిక్రీజింగ్ ఆర్డర్ అయితే ఇది, ఇంక్రీజింగ్ ఆర్డర్ అయితే ఇదండి. ఇంక్రీజింగ్ ఆర్డర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకోండి తీసుకోండి. ఇదండి ఈరోజు సెషన్ ఫ్లో చార్ట్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్లో చార్ట్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వండి, ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.